నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం డెవిల్ పీరియాడికల్ థ్రిల్లర్. అతని సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. సత్య మాలవిక నాయర్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ ఇతర కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ నామ దర్శకుడు. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అభిషేక్ నామ, దేవంశ్ నామ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు. బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ నటించాడు. ఓ డార్క్ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే లాంచ్ అయింది. అమిగోస్ డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లను, కొన్ని ట్విస్టులు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బ్రిటిష్ ఏజెంట్గా స్టైలిష్ లుక్లో కనిపించాడు కళ్యాణ్ రామ్. ఇటీవలే విడుదలైన డెవిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా గతంలో ఎప్పుడూ చేయని పాత్రను పోషించారాయన. ప్రస్తుతం డెవిల్ ప్రమోషన్స్లో విస్తృతంగా పాల్గొంటున్నారు కళ్యాణ్ రామ్. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వెబ్సైట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ బదులిచ్చారు. రాజకీయాలకు సంబంధించిన అంశం కావడం వల్ల సమాధానం ఇవ్వడానికి కొద్దిసేపు తడబడ్డాడు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన ఒక్కడి నిర్ణయం మీద ఆధారపడి ఉండదని కళ్యాణ్ రామ్ అన్నారు. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తాను గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. నాన్న లేకపోవడం వల్ల తామే కుటుంబ పెద్దగా ఉంటున్నామని, తను తారక్ ఇద్దరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కళ్యాణ్ రామ్ అన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.